హలో మంచిర్యాల, ఎలా ఉన్నారు? ఆహా, హుషారు ఉత్సాహం అంతా ఇక్కడే ఉంది. చలో మరి మొదలు పెడదామా? అమ్మో, మా వాళ్ళు అస్సలు ఆగేలేరండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు బామలు సత్య బామలు. ఓకే, ఈ రోజు మన థీమ్ వాటర్. వాటర్ అంటే సమ్మర్ లో చాలా అవసరం. వాటర్ వల్ల చాలా ప్రాణాలు నిలుస్తున్నాయి. అండ్ సమ్ టైమ్స్ వాటర్ లేకపోవడంలో చాలా మంది ఎంతో దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకే వాటర్ ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మన అవసరాలకి కావాల్సినంతే వాడుకోవాలి, వేస్ట్ చేయొద్దు. ఓకే, సో ప్రతి రోజులాగే ఈ రోజు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. మీరు ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు, ఇమీడియట్ గా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళకి కానీ బయటకి కానీ చెప్పకండి. ఓకే, అడగనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చారలు లేని జీబ్రా అన్నిటికీ చేయొస్తుంది అక్క. దా సూపర్. మీ పేరేంటండి? ఉమా. ఉమా, మీరేమైనా టీచరా? నో, హౌస్ వైఫ్. హౌస్ వైఫే అయినా సరే చెప్తాను అంటున్నారు. చూద్దాం, చారలు లేని జీబ్రా ఏంటి? ఆల్జీబ్రా. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పి గిఫ్ట్ గెలుచుకున్నందుకు. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం. ఈ రోజు ఎపిసోడ్ లో మన ఫస్ట్ రౌండ్ హెల్మితి హబీబో. ఓకే, పేరేంటండి? సంధ్య. సంధ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంట్లో ఉంటారు. ఓకే, బావగారు ఏం చేస్తారు? వైన్ షాప్. బావగారితో నాకు చాలా పని ఉంది. అయితే ఏం పేరు బావ పేరు? సమ్మయ్య. సమ్మయ్య బావ, మనం తర్వాత ఆఫ్టర్ 7 మాట్లాడుకుందాం. ఓకే, సో వాటర్, నీళ్లు. ఈ రోజు మన థీమే నీళ్లు. నీళ్ళల్లో రకాలు ఏంటి చెప్పండి. చెప్పండి. ఉప్పు నీళ్లు, మంచి నీళ్లు, మంచి నీళ్లు, ఉప్పు నీళ్లు, ఉప్పు నీళ్లు, మినరల్ వాటర్. కానీ కన్నీళ్ళు అంటారేమో. వాటర్ లో రకాలు ఏంటి అంటే ఉప్పు నీళ్లు, మంచి నీళ్లు, కన్నీళ్లు. ఓకే సంధ్య గారు, సూపర్. ఇక మొదలు పెడదామా? నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఫాస్ట్ గా. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఎర్ర నారులో నేల. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఫాస్ట్ గా. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. రావడం లేదు. రెడీ, మళ్ళీ చెప్పండి. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నీరు, నారు. నారు. నారి ఏంటి అర్థం కావడం లేదు. అర్థమైతే దాన్ని టంగ్ ట్విస్టర్ ఎందుకంటారు? మళ్ళీ చెప్పండి. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. రెడీ, సూపర్. ఫాస్ట్ గా. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. నారి నోరులో నీరు, ఎర్ర పోయింది. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. సూపర్. మళ్ళీ ఫాస్ట్ గా. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఇంకా ఫాస్ట్. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్. అబ్బా, ఇంకానా? బావగారిని ఏమంటారు? సమ్మాయిని ముద్దుగా ఏమండి సమ్ము అని పిలవచ్చు కదా. ఎందుకు ట్రై చేయలేదు ఎప్పుడు? ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. అగో అక్కడ బావగారు ఉన్నారు. హే సమ్ము. హే సమ్ము. అబ్బా, అసలు వైన్ షాప్ లో మొత్తం అంతా ఇక్కడే ఉంది. నారి నేలలో నీరు, ఎర్ర నేలలో నారు చెప్పేసి ఏ సమ్ము. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. అబ్బా. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఇప్పుడు నారి నేలలో నీరు, ఎర్ర నేలలో నారు. హే సమ్ము. ఓకే, సూపర్. ఎందుకంటే నవ్వుతున్నారు? ఏంటి నన్ను చూస్తే? ఇప్పుడే అక్కడ సూపర్ యాంకరింగ్ చేస్తా ఉంది, నేను ఆనందంలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు కామెడియన్ చేసి నిన్ను చూస్తే నవ్వొస్తుంది అన్నావు. ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు చెప్పు? మిమ్మల్ని చూస్తేనే నవ్వొస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఓకే, సుహాసిని గారు మీ పేరేంటి? రజిత. రజిత, మంచిర్యాల వచ్చిన దగ్గర నుంచి ఎవరిని అడిగినా రజిత 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 రజిత. రజిత గారు రెడీ?
టంగ్ ట్విస్టర్ కి రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం, రుబ్బు రోలులో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. రెండు కలిపి చెప్పండి. మళ్ళీ చెప్పండి. రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం, రుబ్బు రోలులో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. ఓకే, జాయిన్ చేసి చెప్పండి. నేను రావట్లేదు. రావట్లేదు అని ముందే చెప్తే అయిపోయేది కదా, మళ్ళీ చెప్పండి నాతో చెప్పించి. రబ్బర్ ఏంటి స్టార్టింగే రబ్బర్ అంటారు? రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం. రేపు సాయంత్రం అవుతుంది మా ఇద్దరికి. ఇప్పుడు రబ్బర్ బాటిల్లో తీయని రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. ఇప్పుడు వేసుకో. రుబ్బు రోల్లో తీయని చక్కెర పాకం. అమ్మయ్యా, రబ్బర్ నువ్వు అలాగే ఉండు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. ఇప్పుడు చెప్పు. రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. రెండు కలిపి చెప్పు. రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని చక్కెర పాకం. మళ్ళీ రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని చక్కెర పాకం. చెప్పు. రెడీ. రుబ్బు రోల్లో అమ్మయ్య, రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం రెండు వేసేయండి. రబ్బర్ బాటిల్లో చల్లని చక్కెర పానకం. తీసుకెళ్ళి బావకి. మీరిద్దరు అటు వెళ్ళండి. ఏం పేరండి? చంద్రకళ. చంద్రకళ పాడచ్చు కదా వెనకాల కోరస్. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఫాస్ట్ గా. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఫాస్ట్. నారి నోరులో నీరు, నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. నారి నోరులో నీరు, ఎర్ర నారులో నీరు. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. రే చోటు, లీటర్ వాటర్. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. నారి నోరులో నీరు. చోటు వాటర్ బాటిల్ తెమ్మనమ్మా. నారి నోరులో నీరు, ఎర్ర నేలలో నారు. రే చోటు, 4 నెంబర్ టేబుల్ పై 1 లీటర్ వాటర్. 1 లీటర్ వాటర్ ఎక్కడ? 4 నెంబర్ టేబుల్. 4 నెంబర్ టేబుల్ ఎక్కడుంది? ఓకే, సూపర్. పేరేంటండి? అర్చన. ఓకే, రెడీ. ఇప్పుడు టంగ్ ట్విస్టర్ లోకి వెళ్దాం. రుబ్బు రోటిలో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. కలిపి చెప్పు. రుబ్బు రోటిలో తీయని బెల్లం పాకం. చక్కెర బెల్లం పాకం చేసింది. ఓకే. రుబ్బు రోడ్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. రుబ్బు రోడ్లో తీయని బెల్లం రబ్బర్ బాటిల్లో చల్లని చక్కెర పాకం. టేక్ 250. రెడీ. మీరు ఒకసారి చెప్పండి. మళ్ళీ చెప్పాలా? గుర్తులేదు. 250 టేకుల తర్వాత కూడా చెప్పాలా? రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం, రుబ్బు రోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. రబ్బర్ బాటిల్లో చల్లని చక్కెర పాకం. అక్కడ కూర్చుంటే ఈజీగా అనిపిస్తుంది కదా. నేను ఇరగదీస్తాను అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. రా.
రుబ్బురోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లచల్లని తీయని పాకం. రుబ్బురోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లచల్లని తీయని పాకం. ఫాస్ట్ గా. రుబ్బురోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లచల్లని తీయని పాకం. ఇది ఏడుస్తూ చెప్పాలి. రుబ్బురోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. అయ్యయ్యో, రుబ్బురోల్లో. యాడ దొరికింది సంతరా ఇదే? ఎంత పని అయింది చెల్లా? ఆ రుబ్బురోల్లో రుబ్బురోల్లో తీయని చక్కెర బెల్లం, అయ్యయ్యో, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. ఏటి ఊపుతుంది బుర్రా? రుబ్బురోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. రుబ్బురోల్లో తీయని చక్కెర బెల్లం, రబ్బర్ బాటిల్లో చల్లని తీయని పాకం. ఏడుపు, నారి నోరులో నీరు. అది రాదు, అది కష్టం. నారి నోరులో నీరు, ఎర్ర నెలలో నారు. ఏడుతూ. నారి నేలలో నీరు, నారి నోరులో నీరు, గుర్తలేదు. నారి నేలలో నీరు, ఎర్ర నేలలో నారు. ఏడిపేది మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు కష్టం, వచ్చేటట్లేదు. ఓకే, గట్టిగా చప్పట్లో. అయ్యో, ఈరోజు గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. చంద్రకళ రండి. ఇప్పుడు గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. అయ్యో, పట్టుకో చెల్లె. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనకిష్టమైన రౌండ్. ఓ శివంగి. సో గేమ్ ఏంటి అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక పిరమిడ్ లా ఉంది, అక్కడక్కడ బాల్స్ ఉన్నాయి. నా చేతిలో వాటర్ గన్ ఉంది. ఈ వాటర్ గన్ ప్రెస్ చేసి ఆ వాటర్ తో ఆ బాల్స్ పడగొట్టాలి. సో నేను ఇచ్చిన టైంలో ఎవరు ఫాస్ట్ గా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 11 బాల్స్ ని పడగొడతారో వాళ్ళే ఓ శివంగి. సో ఆడిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఆడతారు. సో చూద్దాం ఎవరు ఫాస్ట్ గా ఆ బాల్స్ అన్ని వాటర్ తో కింద పడేస్తారు. మధ్యలో గ్లాసులు పడినా మనకేం ప్రాబ్లం లేదు, కానీ బాల్స్ అయితే డెఫినెట్ గా పడాలి. ఓకే, సో రెడీ? ఫస్ట్ ఎవరు వస్తున్నారు? వచ్చేయండి. మహేశ్వరి గారు రెడీగా ఉన్నారు. చూద్దాం మరి 1 minute లో ఎన్ని బాల్స్ పడేస్తారో. రెడీ? 3, 2, 1 స్టార్ట్, గో. ఆ వాటర్ తో, ఆ ప్రెషర్ తో బాల్ పడిపోవాలి. అసలు ఈ రోజు మంది వాటర్ టీమ్. కొట్టండి. గ్లాస్ పడిన పర్లేదు, బాల్ పడాలి మెయిన్. ఒక గ్లాస్ పడిందంటే దాని మీద బాల్ పడుద్ది. కొట్టాలి. గురు చూసి కొట్టు. ట్రై చేయి. సూపర్. 5, 4, 3, 2, 1 స్టాప్. మహేశ్వరి గారు 1 minute లో ఒక్క బాల్ పడేశారు. మిగతా గ్లాసులతో పడ్డాయి కాబట్టి అది మనకి కౌంట్ లేదు. వాటర్ తగిలి పడ్డ బాల్ అయితే ఒకటి. సో మిగతా వాళ్ళు ఎన్ని బాల్స్ పడేస్తారో చూద్దాం. ఓకే, ఇది రెడీయా? 3, 2, 1 స్టార్ట్. కొట్టు పడుతుంది. అవేమి కౌంట్ చేయట్లేదు. ఆ బాల్ కొడితే కౌంట్ చేస్తా. వేరే బాల్ ట్రై చేస్తావా? ఇవి ఇటువైపు చాలా బాల్స్ ఉన్నాయి. కదులుతుంది. 2 బాల్స్ పడిన పర్లేదు మనకి. అదే బాల్ ప్రెస్ చేయి. లాస్ట్ 10 seconds. Five, 3, stop. మొత్తానికి అలా జరిగింది సిరి. ఓకే సిరి, చూద్దాం నెక్స్ట్ కంటెస్టెంట్. టేక్ రెస్ట్. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ విజయలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. రెడీ? 3, 2, 1 గో. ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు తడుస్తారని బాధ లేదు మనకి, బాల్ కొట్టాలి అంతే. చిన్నపిల్లడు నెంబర్ 1 వేసినట్టు వేస్తున్నావు నువ్వు. ప్రెషర్.
అది కరెక్ట్, అంతే. ట్రై సూపర్ సూపర్. నెక్స్ట్ బాల్ మీద పడట్లా, పైకి వెళ్తుంది. లాస్ట్ 10 seconds. స్టాప్. మొత్తానికి విజయలక్ష్మి గారు కూడా ఒక బాల్ కొట్టారు, మహేశ్వరి అండ్ విజయలక్ష్మి ఒక్క బాల్ కొట్టారు. విజయలక్ష్మి గారు కూర్చొని చూద్దాం. నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు రెడీ, 3, 2, 1 స్టార్ట్. బాల్ మీద కాన్సన్ట్రేషన్. మనం అసలు 2 బాల్ టార్గెట్ తో వచ్చాం. కొట్టు, అదే కొట్టు. కొంచెం కిందికి. అది పర్ఫెక్ట్, ఊగుతుంది. కొట్టు. ఏయ్ 10. అమ్మా, యాక్చువల్ గా అక్కడ కూర్చుంటే చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చినప్పుడే చాలా టఫ్ గా ఉంటది ఆ టెన్షన్ లో కదా. ఓకే, మన ఓ శివంగి రౌండ్ లో మహేశ్వరి ఒక బాల్ పడేసింది, అలాగే విజయలక్ష్మి గారు ఒక బాల్ పడేశారు. అండ్ డిఫరెన్స్ ఏంటి చూద్దాం ఇప్పుడు. మీరిద్దరు రండి ఫస్ట్. ఓకే, సో మహేశ్వరి గారు విజయలక్ష్మి గారు ఇద్దరు ఒక బాల్ పడేశారు. అయితే మహేశ్వరి గ్లాసులు పడగొట్టి బాల్ పడేశారు, విజయలక్ష్మి గారు అయితే ఒక్క గ్లాస్ కూడా పడకుండా ఒక బాల్ పడేశారు. అందుకే ఈ రోజు మన గేమ్ లో రన్నర్ మహేశ్వరి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్. అలాగే ఓ శివంగి నిలిచారు విన్నర్ విజయలక్ష్మి గారు. కంగ్రాట్, సూపర్. నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు స్వాతి గారు. స్వాతి గారు ఎలా ఉన్నారండి? బాగున్నామండి. సో ఏం జరిగింది? అసలు చిన్నప్పుడు చాలా అంటే బాగా ఫాస్ట్గా ఉండేదాన్ని. అంటే మేమిద్దరం అమ్మాయిలం, మా డాడీ చాలా బాగా పెంచారు. అలాంటప్పుడు సడన్ గా షిరిడి వెళ్ళి వస్తుంటే మాకు యాక్సిడెంట్ అయింది. అసలు ఎవ్వరికి ఏం కాలేదు, ఓన్లీ మా డాడీ మాత్రం ఎక్స్పైర్ అయ్యారు. అది అసలు లైఫ్ ని మొత్తం చేంజ్ చేసింది. ఎలా అంటే నా ఆశలు కళలు అన్నీ రిటర్న్ బ్యాక్ అయ్యాయి. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా మంది, అంటే ఇప్పుడు అంటున్నాను కాదు కానీ చాలా మంది దూరం పెట్టారు. మా మమ్మీని చూడడం కానీ, అంటే అది 25 years బ్యాక్ కాబట్టి, హస్బెండ్ లేరు కాబట్టి ఎవరు కూడా మా మమ్మీ ఫేస్ చూడలేదు. మార్నింగ్ లేచినా మా మమ్మీని అసలు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు, చూడలేదు. మా మమ్మీకి ఇలా అని కూడా ఏ ఫ్రెండ్ కూడా చెప్పలేదు. తను ఇక చిన్నప్పుడే మా అక్క పెళ్ళి నా పెళ్ళి అందరిది చేసేసింది. ఎప్పుడు క్లాస్ ఫస్ట్, అసలు ఎలా అంటే అన్నిట్లో ఫస్ట్ నేను. అలాంటప్పుడు చదివియాల్సిన మా మమ్మీ కూడా అసలు మా డాడీ చనిపోయాక తను కూడా కోమా స్టేజ్కి వెళ్ళిపోయారు. అసలు ఏం చేయాలో అర్థం కాక ఇక మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ అనుకొని నాకు పెళ్లి చేశారు. కాకపోతే చేశాక కూడా ఇక్కడ నుంచి ఊర్లోకి ఇచ్చారు. అలా కూడా చాలా సఫర్ అయ్యాను, ఏడ్చాను. మా ఫ్రెండ్స్ అందరు యుఎస్లో ఉంటే ఇప్పటికి కూడా అసలు ఉండొద్దు ఈ లైఫ్ ఎందుకు అనిపించింది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి అసలు చెప్పుకుందామంటే అసలు ఎవ్వరూ లేరు, అన్నదమ్ములు లేరు, నాకు ఎవరూ లేరు. అసలు ఎవరికైనా చెప్తే కూడా వీళ్ళు తీసేస్తారేమో అని స్ట్రాంగ్గా ఉండడమే తప్పితే అసలు ఏ రోజు బెడ్రూమ్లో ఏడవడం తప్పితే బయట ఏడవడం ఎన్నడూ అసలు జరగలేదు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. ఎందుకంటే ఆడపిల్లలు పెంచేటప్పుడు తండ్రి ప్రేమ ఎంత ప్రేమ అంటే తండ్రిది, అసలు ఈ రోజు అసలు అట్లాంటి ప్రేమ ఎవరికైనా చూస్తే అసలు తట్టుకోలేకపోతున్నా. కాకపోతే ఇప్పుడు అక్క కూడా లాయర్ అయింది, మంచి పొజిషన్లో ఉంది. నేను కూడా పొలిటికల్ గా కానీ అన్ని రంగాలలో ముందుకున్నాను. కాకపోతే తండ్రి లేని లోటు అది ఎవరు తీర్చలేనిది. అది భర్త అయినా పిల్లలైనా ఎవరైనా మా డాడీ. మీరు నాన్న కోసం ఇంత బాధపడుతున్నారు, అంత చిన్న వయసులోనే నాన్న మిస్ అయ్యారని. బట్ ఆ సిచ్యువేషన్ లో అమ్మగారి పరిస్థితి అసలు చెప్పాలంటే మా మమ్మీ అంతకు ముందు ఎప్పటికీ బయటికి వచ్చేది, తిరిగేది, అన్ని ఉండేది. అసలు తను ఇప్పటి వరకు కూడా ఏ ఫంక్షన్ గానీ, అసలు మా కాలనీలో గానీ ఎక్కడ గానీ మా మమ్మీ బయటికి రాదు. అసలు తను లేని లైఫ్ నాకు వద్దు అన్నట్టే ఒక మా కోసమే ఉంది తప్పితే తను అసలు శారీ కానీ ఏది కానీ మేము ఇది కట్టుకో మమ్మీ అన్న వద్దు, నా లైఫ్ అయిపోయింది అని అంటది. కానీ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు గెటాన్ అయినాక ఒక్కొక్కరు అంటుండ్రు మంచిగా అయినరా అంటుండ్రు. కానీ అది ఎట్లా అయినాం అనేది
అది మాకు తెలుసు. ఇంటికి మూల స్తంభం తండ్రి. సో మనం తల్లి ఎంత ప్రేమ చూపించినా ఒక్కసారి ఇంట్లో ఆ పెద్ద ఆయన లేడు అంటే ఇంకా ఆ కుటుంబం నిలబడడానికి చాలా కష్టపడాలి. సో మీ తమ్ముడిగా ఈ కుటుంబంలోకి వచ్చి ఇక్కడ మీ మనసులో మాట చెప్పారు, ఫస్ట్ టైం బయట చెప్పాను అని. మీరు ఇదే స్ట్రెంగ్త్, ఇదే స్ట్రాంగ్నెస్ తో మీరు ఉండాలి అండ్ మీరు ఏదైనా అచీవ్ చేయగలరు. అంటే ఈ కుటుంబంలోకి తమ్ముడి దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. అదే మా కళ. ఇదండి మంచిర్యాలలో ఈరోజు మన భామలు సత్య భామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా భామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో మీ ఊళ్ళోనే మీతోనే మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భామలు సత్య భామలు. బాయ్.